భారతదేశంలోని అతి ముఖ్యమైన దేవుల్లో శ్రీకృష్ణుడు అగ్రస్థానంలో ఉంటాడు. హైందవుల్లో త్రిమూర్తులతో పాటు కీలకమైన దేవుడిగా చాలాసార్లు మహావిష్ణువు అవతారంగా కనిపించే కృష్ణుడు భాగవతంలో మాత్రం తానే దేవదేవుళ్ళుగా కనిపిస్తాడు. భారతదేశం మొత్తం మీద రాముడు లేదా కృష్ణుడు గుడి లేని గ్రామం కనిపించదు. మహాభారతం మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది. ఆయన బోధించినట్లుగా చెప్పే భాగవతం ఈరోజు కార్పొరేట్ ప్రపంచంలో ఒక ముఖ్యమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ సబ్జెక్టుగా మారిపోయింది. అయితే ఇంతకు భారతదేశంలో కృష్ణుడు ఆదరణ ఎప్పుడు మొదలైంది, దానికి ఉన్న అతి ముఖ్యమైన చారిత్రాత్మక ఆధారాలు ఏంటి అంటే, మొదట్లో మధుర ప్రాంతంలో ఉండే వృష్ణ తెగల్లో వాసుదేవ ఆదరణ ఉండేది. తర్వాత వారే ద్వారకా ప్రాంతానికి వలస వెళ్లారు. అప్పటికే అక్కడ స్థిరపడిన యాదవ తెగ అదే దేవుణ్ణి కృష్ణుడి పేరుతో పూజించేవారు. 500 BCE నాటికి వాసుదేవుడి ఆదరణ కృష్ణుడి పూజ ఒకటిగా కలిసిపోయాయి. చారిత్రాత్మకంగా మొదటిసారి అదే కాలానికి చెందిన వ్యాకరణ పండితుడు ప్రాణిని వాసుదేవ ఆదరణ గురించి రాశాడు.